నేల తల్లికి హరిత శోభనందించే కర్షక సోదరులకు స్వాగత నమస్సులతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో పాడి పరిశ్రమలో అభివృద్ధి పదంలో పయనిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా రైతు మహిళ అనుభవాలతో మీ ముందుకు వచ్చింది పాడి పంటలు. అత్యుత్తమ ప్రమాణాలతో పశుపోషణను ఒక సాటిలేని మేటి అయిన ఉపాధి మార్గంగా మలుచుకోవటం అనేది ఒక కళ. అధిక పాల దిగుబడినిచ్చే ఎన్నో పశుజాతులు, ఎన్ని పశువులనైనా సునాయాసంగా పోషించగల శాస్త్ర పరిజ్ఞానం నేడు అందుబాటులోకి వచ్చింది. అయినా చాలా డైరీలు ప్రారంభించిన కొద్ది సమయంలోనే మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం డైరీని ప్రారంభించే ముందు చాలా మందికి క్షేత్రస్థాయి అనుభవం లేకపోవటం, కాగితం లెక్కలకే పరిమితమై భారీ పెట్టుబడులతో ప్రారంభించటం. పశుపోషణ లాభదాయకంగా ఉండాలంటే ఎన్ని పశువులున్నాయన్నది ముఖ్యం కాదు, అవి ఎంత పాల దిగుబడినిస్తున్నాయి, ఉత్పత్తి ఖర్చు ఎంతవుతుంది, ఖర్చులు పోను ప్రతి లీటరు పాలపై ఎంత లాభం మిగులుతుంది అనేది ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవటం చాలా అవసరం. 100% వ్యాపార పంథాలో కొనసాగించినప్పుడే లాభాలను తెచ్చిపడుతుంది. వీటన్నింటినీ తూచా తప్పక ఆచరిస్తూ డైరీతో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న ఓ మహిళా రైతు విజయగాథను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు మీ ముందుకు తెచ్చింది. చూడండి. సువిశాలమైన ప్రదేశం, హంగు ఆర్భాటం లేని చిన్న చిన్న షెడ్లు, వందల సంఖ్యలో పశువులు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ డైరీ ఫామ్ మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఉంది. ఈ డైరీని ప్రారంభించినప్పుడు తన ఇంటి నిర్మాణాన్ని కూడా పశువుల షెడ్డుకు అనుకూలంగా మలుచుకున్నారు. కింద పశువుల షెడ్డు, పైన ఇల్లు ఉంటుంది. 40 పశువులతో ప్రారంభమైన ఈ డైరీ ఇప్పుడు 250 పశువులకు విస్తరించింది. మొత్తం అన్నీ ఆవులే. 50 వరకు దూడలున్నాయి. 95% హెచ్ఎఫ్ ఆవులుండగా మిగతావి జెర్సీ జాతికి చెందినవి. పశు సంఖ్య పెరిగినప్పుడల్లా షెడ్ల సంఖ్యను కూడా పెంచటం, గోదాముల నిర్మాణం, దూడల కోసం ప్రత్యేకంగా షెడ్లు, ఇలా ఈ ఫామ్ మొత్తం ఇప్పుడు 2 ఎకరాలకు పెరిగింది. అదిగో డాబా పైనుంచి పశువుల షెడ్లను, ఆవుల మేపును పరిశీలిస్తున్న ఈ మహిళా రైతు గౌరారం సుకన్య ఈ ఫామ్ మొత్తానికి యజమాని. ఈమె నిరంతర కృషి, డైరీ నిర్వహణ యాజమాన్యంపై ఉన్న పట్టు ఈ ఫామ్ దినదినాభివృద్ధి చెందడానికి తోడ్పడ్డాయి. తెలుగునాట అన్ని ప్రాంతాల్లోనూ 2013-14 సంవత్సరంలో దాదాపు 36% డైరీలు మూతపడ్డాయని అధికారిక అంచనా. వీటిలో ఎక్కువ శాతం పశుపోషణ నిర్వహణపై సరైన అవగాహన లోపించటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించారు. డబ్బు సంపాదనే ప్రధానంగా ఈ రంగాన్ని ఎంచుకున్న వారికి అదంత సులభం కాదని అర్థమైంది. దీనికి తోడు పాల ధరలు గణనీయంగా పడిపోవడం కూడా ఈ రంగాన్ని దెబ్బతీసింది. పాడి పరిశ్రమ అంటే నిత్య శ్రమ, పర్యవేక్షణ తప్పనిసరి. కనీసం 3-4 సంవత్సరాలు ఈ రంగంలో పెట్టుబడులు వెనక్కి తీసుకోకుండా ఆటుపోట్లను తట్టుకుని నిలబడి రాణించగలిగితేనే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని అనేక మంది రైతుల అనుభవాలు రుజువు చేస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తారు గౌరారం సుకన్య. వ్యవసాయానికి తోడుగా పాడి పశువులను పెట్టాలని మాకు ఒకటి పెద్ద కోరిక. 95లో మేము హెచ్ఎఫ్ ఆవులను తెచ్చి ఇక్కడ డైరీ ఫామ్ స్టార్ట్ చేసినాం. చిన్నగా డెవలప్ చేసుకున్నాం. 40 ఆవులతోటి స్టార్టింగ్ చేసినాం. ఫస్ట్ ఉన్న ఈ వాతావరణం పడక కొన్ని ఆవులు చనిపోయినాయి. మిగిలిన ఆవులతోటి ఆడదూడలు పుట్టిన దాంతో పెద్దగా చేసుకుని ప్రతి సంవత్సరం ఒక 10, 15, 20 దూళ్ళు పుట్టినాయి. పుట్టగానే దూళ్ళకు కొమ్ములు కాల్చడం, పాలు దాపించుకోవడం, డీవార్మింగ్, డీటికింగ్ చేసుకోవడం, ఇట్లా చాలా శ్రద్ధగా చేస్తే మంచిగా ఒక్క దూడ చనిపోకుండా బాగా బతికినాయి. వాటితోటే పాడి పశువులు ప్రతి సంవత్సరానికి 30-40
ఇప్పుడు 90 అంటే 20 సంవత్సరాలు అవుతుంది కదా. 20 సంవత్సరాలలో కూడా మనం ఒక 400-500 ఆవులను బయటికి అమ్మినాం. మిగతా ఆవులను ఇప్పుడు 250 ఆవులు ఇక్కడ ఉన్నాయి ఈ ఫామ్లో. మనకు 1000 లీటర్లు ప్రతిరోజు ఇస్తాయి. ఇక్కడ 20 మంది దీంట్లో పనిచేస్తారు. పాలిచ్చేవి 120 ఉంటాయి. వాటికి నెలకు ఒక 6 లక్షల బిల్లు వస్తున్నది. సరే 20-30 మంది పనిచేస్తున్నారు కనుక వాళ్ళకు మంచి జీతాలు ఇవ్వగలుగుతున్నాం. వ్యవసాయానికి తోడుగా పాడి పశువులు ఉంటే మనకెంతో లాభం. పాలు ఉత్పత్తి కావడం, మనకు పొలానికి పేడ రావడం, దూళ్ళు పెరిగి పెద్దవై మనకు ఉన్నన్ని ఉండి మిగిలిన అమ్ముకుంటే దాంతో ఆదాయం రావడం, ఇట్లా మా పాడి పశువులు వ్యవసాయ రంగానికి ఎంతో తోడ్పడతాయి. వ్యవసాయానికైతే 6 నెలలకు ఒకసారి పంట వచ్చిందంటే దానికి మార్కెట్ లేకపోవడం, ఓసారి రాళ్ళు పడడం, తెగుళ్ళు రావడం, ఇట్లా ఎన్నో జరుగుతుంటాయి. అట్లా కాకుండా ప్రతి నెల 2 సార్లు పాడి పశువులు ఉండడం వల్ల పాల ఉత్పత్తితోటి మనకు మంచి ఇన్కమ్ ఆదాయం వస్తుంది. రైతుకు ఎంతో తోడ్పడుతున్నది. డబ్బు మనం ఎంతో కళ్ళ చూసి ఏదైనా చేయగలుగుతున్నాం. పాడి పశువులను ఎంత మేపితే అన్ని పాలిస్తాయనుకోవడం పొరపాటు. పశుజాతి, అనువంశిక లక్షణాలు, పాలచారను బట్టి వాటి సామర్థ్యం మేరకు పాల దిగుబడినిస్తాయని రైతులు గ్రహించాలి. సాధారణంగా ఆవుల్లో ప్రతి 2.5 లీటర్ల పాల దిగుబడికి 1 కిలో దాణా చొప్పున అందించాల్సి ఉంటుంది. దీంతో పాటు వాటి శరీర పోషణ నిమిత్తం అదనంగా మరో కిలో చొప్పున సంపూర్ణ సమీకృత దాణా అందించాల్సి ఉంటుంది. పశుగ్రాసాల కొరత లేకుండా జాగ్రత్త వహించాలి. పశుపోషణలో 65-70% ఖర్చు వాటి పోషణకే అవుతుంది. అందువల్ల పోషణపై రైతు సరైన అవగాహన ఏర్పరచుకుని సాధ్యమైనంత వరకు ఖర్చును నియంత్రించే దిశగా ముందడుగు వేస్తేనే డైరీ లాభదాయకంగా ఉంటుందంటారు సుకన్య. 10 పశువులకు 1 ఎకరం పశుగ్రాసం పెంచుతున్నాం. 15 ఎకరాల పశుగ్రాసం ప్రతి రోజు కోయడానికి అందుతుంది. కో4 అనేది ఒక వెరైటీ ఇప్పుడు మనకు అంతా ఉన్నది. జొన్న వేస్తాం, హైబ్రిడ్ జొన్న, మేజ్ వేస్తాం. లూసన్ అని మనం పప్పు జాతి వెరైటీ. 3 పాలేమో ఈ చొప్ప ధాన్యంది, ఈ పప్పు దాసమేమో ఇది 1 పాల. మేపితే పశువు చాలా బాగుంటుంది. ఎంతో పాలు కూడా ఇంకొక 2 ఈతలు కూడా ఎక్కువ ఇస్తుంది. 20 దొడ్లు ఉంటాయి. 20 దొడ్లు కూడా కాలువలన్నిటికీ ఒకే దగ్గర హౌజులు కట్టినాం. ఆ హౌజులకు ఒక్క చుక్క పోకుండా అందులో పడతాయి. మళ్ళా బావి నీళ్లు, బోరు నీళ్లు ఉన్నాయి, అన్నీ అందులో వచ్చి పడతాయి. ఆ నీళ్లు, ఈ మూత్రం, ఇవన్నీ కలిసి పొలానికి పోతాయి. ఒక 35 రోజులకే మంచి కోతకు వస్తాయి పశుగ్రాసం. దానానేమో మొక్కజొన్న, పత్తి గింజలు, పత్తి చెక్క, గోధుమ పొట్టు ఇలాంటివన్నీ మిశ్రమం చేసి తడిపి రోజు 2 పూటలు వేస్తాం. ఇక అవి మంచిగా హెల్దీగా ఉంటాయి. చిన్న దూళ్ళ కానుండి దాన పెడతాం కనుక చాలా పెరుగుతుంటాయి. ఇప్పుడు 20 లీటర్లు 25 లీటర్లు ఇచ్చిన దానికి 8 కిలోల దాన వేస్తాం. 15 కిలోల పచ్చి మేత కానీ ఒట్టి మేత కానీ కలిపి వేస్తాం. సరిపోతుంది. ఇంకా ఎక్కువ అంటే 25-30 కిలోల వరకు కూడా తింటాయి, కానీ అన్నీ తినవు. ఒక 20 మాత్రం గ్యారంటీగా తింటాయి. మేత ఇట్లు కోసి మనం అంతా చాపింగ్ చేయడం, చిన్న ముక్కలు చేసి చాపింగ్ చేసి గాళ్ళు కట్టి గాళ్ళల్లో పోస్తాం. ఒక్క గింత కూడా మనం కింద పోవడం కానీ వేస్ట్ కానీ కాదు. దాన కూడా అట్లనే వేస్తాం. ఏది కూడా వేస్ట్ కాదు. కాల్షియం మంత్కు పాలిచ్చే వీటికి నెలకు ఒకసారి వాడతాం. మినరల్ మిక్చర్ అనేది కంపల్సరీగా రోజు 100 గ్రాములు 20 లీటర్ల పాలిచ్చేదానికి 100 గ్రాములు కంపల్సరీగా దానాలు వేస్తాం 2 పూటల. అట్లా మంచిగానే హెల్దీగానే ఉంటాయి, బాగానే కడతాయి, వీంతాయి. 2 సంవత్సరాలకే దూడ తల్లి అవుతుంది. జెర్సీ జాతి ఆవులు మన ప్రాంత వాతావరణ మార్పులకు బాగా తట్టుకుంటాయి. కానీ హోలిస్టియన్ ఫ్రీజియన్ జాతి ఆవుల కంటే పాల దిగుబడి తక్కువగా ఉంటుంది. జెర్సీ ఆవులు 12-20 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటే హెచ్ఎఫ్ ఆవులు 20-35 లీటర్ల పాలిచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ జాతి ఆవులు అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోలేవు కనుక పూర్తిగా రక్షిత వాతావరణంలో ఈ ఆవుల్ని పెంచాల్సి ఉంటుంది.
ఈ డైరీలో ఆ ఏర్పాట్లు క్రమబద్ధంగా ఉన్నాయి. షెడ్డు కంటే మూడింతలు ప్రదేశం పశువులు తిరగడానికుంటుంది. ఈ ఫామ్లో వివిధ విభాగాలుగా షెడ్లను నిర్మించారు కనుక పశువులు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశముంది. పాడి పశువులను గొలుసులతో కట్టడమనేది లేదిక్కడ. షెడ్ నిర్మాణం అంటే ఇప్పుడు చల్లగా ఉండాలని ఆర్సీసీ వేసినాం. బయట 12 ఫీట్ల హైట్ మీద కట్టినాం. మంచిగా గాలి వస్తుంది, చుట్టూ చెట్లు ఉన్నాయి కనుక మంచి గాలి వస్తుంది, చల్లగా ఉంటుంది. ఈ ఎండాకాలం ఏప్రిల్ మేలో వేడి ఎక్కువ ఉంటుంది కనుక ప్రెషర్ మోటార్ తోటి 3 సార్లు 4 సార్లు నీళ్లు స్ప్రే చేస్తాం కనుక మంచిగానే ఉంటుంది. ఫస్ట్ 2 నెలలు 3 నెలలు 30 కూడా ఇచ్చినాయి, 2-3 20 అయితే కంపల్సరీ 20-22 లీటర్లు కంపల్సరీగా ఇస్తాయి. 12 లీటర్లు మేము 9 నెలల సరాసరి లెక్క పెట్టుకుంటాం. 9 నెలలు ఇస్తాయి, 3 నెలలు మళ్ళీ వదులుతాం. తర్వాత మళ్ళీ కడపల పిండ 9 నెలలకు మళ్ళీ కంపల్సరీ ఈంతది. నేటి లేగదూడలే రేపటి పాడి ఆవులు అన్న సూత్రాన్ని ఈ డైరీలో అక్షరాలా పాటిస్తున్నారు మహిళా రైతు సుకన్య. పాడి పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం ఎంత కీలకమో గ్రహించిన ఈమె ఆవులు ఈనిన 3వ నెల నుంచే కృత్రిమ గర్భోత్పత్తి చేయించి సంతతి అభివృద్ధికి కృషి చేయడం వల్ల ఈ డైరీ దినదినాభివృద్ధి చెందింది. సాధారణంగా 100% విదేశీ రక్తం ఉన్న హెచ్ఎఫ్ ఆవులు మన ప్రాంత వాతావరణానికి తట్టుకోలేవు. విదేశీ రక్తం 62.5% ఉన్న ఆవులు మన దేశ వాతావరణంలో బాగా మనగలుగుతాయని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీన్ని ఈ ఫామ్లో తూచా తప్పక పాటించటం వల్ల పాల దిగుబడి కొంత తగ్గినా ఆవుల్లో ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో పరిశ్రమ ఆశాజనకంగా మారింది. ఫస్ట్ ఈయన తర్వాత 2 నెలలు దాటి 2 నెలలకే వస్తుంటుంది, ఎదకొస్తుంది. ఫస్ట్ టైంలో మేము శమన ఇవ్వము, 3వ నెల మీద ఇస్తాం. ఇచ్చిన తర్వాత అది కడుతుంది, ఒక్కొక్కసారి కట్టకపోతుంది. అట్లయినా మనం మళ్ళీ శ్రద్ధ చూసి మళ్ళీ కూడా ఇచ్చి దాన్ని కరెక్ట్ మెదట్లో పెడతాం. పెట్టిన తర్వాత కడుతుంది. కట్టిన తర్వాత 9 నెలల కరెక్ట్గా ఇంతది. ఇంత ఇప్పుడు ఇవి 3 నెలలు 5 నెలలు సంవత్సరానికి ఒక ఈత ఇంతది ఆవు. శాస్త్రీయ పద్ధతిలో పునరుత్పత్తి యాజమాన్యం రైతు మహిళ సుకన్య డైరీ విజయానికి తొలిమెట్టు. ఈ పశుశాలలో బయటి నుంచి పశువులు కొనుగోలు చేయటమన్న మాటే లేదు. ఫారంలో పుట్టిన దూడలతోనే ఈ డైరీ విజయ పరంపర కొనసాగుతోంది. పాలను కూడా సొంతంగా మార్కెట్ చేసుకోవటం వల్ల ఆదాయం ఆశాజనకంగా ఉంది. డైరీ తోడుండటం వల్ల అటు వ్యవసాయంలోనూ మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారు. వివరాలు చూద్దాం. దూడల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించినప్పుడే డైరీ దినదినాభివృద్ధి చెందుతుంది అనడానికి ఈ ఫామ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. నేడు ఒక్క ఆవును కొనాలంటే 50 నుంచి 60 వేలు ఖర్చు పెట్టాలి. ప్రతిసారి ఇంత ఖర్చు పెట్టి ఆవుల్ని కొనుగోలు చేసి ఫామును నిర్వహించాలంటే ఖర్చు తడిసి మోపుడే లాభం గోబల్లోకొస్తుంది. అందువల్ల దూడల పోషణపైనే డైరీ అభివృద్ధి ఆధారపడి ఉంటుందనేది నిస్సందేహం. ఈ ఫామ్లో పుట్టిన ప్రతి ఆవు దూడ 18 నెలల వయసుకు ఎదలక్షణాలు చూపుతున్నాయి. 3వ సంవత్సరంలో ఈనడం వల్ల పాల దిగుబడికి కొదవలేదు. దూడను దాన్ని మంచిగా వేయించాలి, ముందు బాగా అభివృద్ధి కావాలంటే దూడను పుట్టంగానే పక్కకు తీసిపెట్టాలి. తీసిపెట్టి తల్లిని తాగనియొద్దు. రోజు మనం ఒక 10-30 కిలోలు ఉందంటే దాని 3వ భాగంగా 3 లీటర్ల పాలు దాపియాలి. నట్టలకు మందు ప్రతి నెలకు టాబ్లెట్ వేయడము, ఈ పిడుదలు రాకుండా చూసుకోవడము. అది రోజుకు మనం ఏపుకి ఎట్లా పెరుగుతుంది కానీ రోజు మనకు తప్పకుండా 2 సార్లు మనం ఆ దూడను చూసుకోవాలి. అది ఎట్లా పెరుగుతున్నది, పాలేం తాగుతున్నది, ఇప్పుడు మోషన్స్ పోవడం అనేది దానికి ఎక్కువ వస్తుంటాయి. అవి రాకుండా ఆ జాగ్రత్తలు తీసుకుంటే 3 నెలల్లో మంచిగా అది ఎంత క్వింటల్ దూడ అవుతుంది 3 నెలల వరకే. అది అట్లా ఉంటే మంచి బాగా వచ్చి 30 లీటర్లు ఇస్తుంది అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది.
ఈ డైరీలోని మొత్తం 200 ఆవుల్లో ఎప్పుడూ 120 ఆవులు పాల దిగుబడిలో ఉంటాయి. వీటిలో కూడా కొన్ని పాల దిగుబడి చివరి దశకు చేరుకున్న ఆవులు అంటే 7-8 నెలల్లో రోజుకు 4-5 లీటర్ల పాల దిగుబడికి చేరుకున్న ఆవులు 40 వరకు ఉంటాయి. వీటి నుంచి పాలు ఆగిపోతే మిగతా చూడి ఆవులు ఈని తిరిగి పాల దిగుబడికి చేరుకుంటాయి. ఇలా సంవత్సరం పొడవునా పాల దిగుబడి వచ్చేలా ప్రణాళిక రూపొందించారు సుకన్య. పాలు తీయడానికి పూర్తిగా మిల్కింగ్ మిషన్లు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కూలీల అవసరం చాలా వరకు తగ్గిపోయింది. గేదె పాల కంటే ఆవు పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. అత్యధికంగా వెన్న శాతం అంటే 5గా లెక్కించవచ్చు. ఈ డైరీలో సరాసరిన వెన్న శాతం 3.8గా ఉంది. ప్రతి సంవత్సరం పాల దిగుబడి తగ్గిన ఆవుల్ని తీసేసి ఫామ్లో పుట్టి పెరిగిన ఆవులను మందలో చేరుస్తున్నారు. డైరీకి ఏటా దాదాపు 100 పెయ్య దూడలొస్తున్నాయి. వీటిలో 50 దూడల్ని అమ్మడం ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. పశువుల పేడను షెడ్లకు దూరంగా కుప్పలుగా పోసి పొలానికి అవసరమైనప్పుడు ఎరువుగా ఉపయోగించటం లేదా అమ్మడం చేస్తున్నారు. మరి పాల దిగుబడి, ఆదాయ వ్యయాల గురించి సుకన్య ఏమంటున్నారో విందాం. ఇప్పుడు ఆవు పాల ధర 26-24 ఫ్యాట్ ఉంటే 26-27 వరకు వస్తుంది. సరాసరి 25 వస్తుంది. ఇప్పుడు రోజుకు 1000 లీటర్లు వస్తుంటే మనకు ఒక నెలకు ఒక 6 లక్షలు వస్తున్నాయి. 6 లక్షలు వస్తుంటే 4 లక్షల వరకు ఇప్పుడు దాన్ని దానాలు పెంచే దూళ్లకు వచ్చే ఇప్పుడు లేబర్ ఖర్చు వచ్చే అన్నిటికి పోగా 2 లక్షలు మిగులుతాయి. 2 లక్షలు మనకు చాలు. ఇంత అంటే ఆదాయం. పాడి పరిశ్రమ అంటే నిత్యం శ్రమతో కూడి ఉంటుంది. అందున భారీ సంఖ్యలో పశుపోషణ చేపట్టినప్పుడు సరైన పర్యవేక్షణ తప్పనిసరి. డైరీ అంటే అబ్బో 24 గంటలు ఆ పశువులతో పడి వేగలేం, ఆ రొచ్చు రోతతో మనకెందుకులే అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ జాగ్రత్తగా గమనిస్తే కష్టానికి తగ్గ ప్రతిఫలం, ఆర్థికంగా ఎదిగే అవకాశం పశుపోషణలో స్పష్టంగా కనపడుతుంది. కానీ చేతికి మట్టంటకుండా లాభాలు వచ్చేయాలి అనుకునేవారు ఈ రంగంలోకి రాకపోవడమే మంచిదంటారు సుకన్య. డైరీ పెట్టిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. పెట్టి కానీ దాన్ని సాధ్యమంతకు సాధించలేదు. సాధించక దాన్ని తీసేయడం, దానికి ఇది రాలేదని అది రాలేదని చెప్పడం ఇట్లా మస్తు జరిగినాయి. అది కాకుండా చేస్తూ ఉంటే మేము 1995లో పెట్టి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు దాంట్లోనే పోరాడుతూ ఉంటే ఒక సంవత్సరం దూళ్ళు మంచిగా బతకడం, సంవత్సరం దూళ్ళు రేటు రావడము, ఈ పేడ పంటలు పండడం, ఇట్లా అభివృద్ధి కావడం మాకు మంచిగానే అనిపించింది. కాకపోతే ఇక అందరూ చేయలేక ఏదో ఇది రాలేదు, ఇది ఫెయిల్ అయింది, ఇది అట్లా అయింది, ఇది లాభాలు ఎక్కువ రావు అంటే ఎక్కువ లాభాలు అసలు రావు. కాకపోతే దీని మీద ఎంత కష్టం చేస్తే అంత కష్టంకు మనకు ఫలితం వస్తుంది. 10 సంవత్సరాలు అయితేనే దీంట్లో నిలదొక్కుంటాం. ఈ 2-3 సంవత్సరాలలో అస్సలు మనం దానికి పెట్టుబడే సరిపోతుంది. తర్వాత మనకు దూళ్ళు పెరిగి దాంట్లో నమ్మగలుగుకొని పేడను బయట పొలాలకు దోలుకొని పంటలు పండుతుంటే అవి 2 కలిసి వస్తే మనకు ఆదాయం అప్పుడు కనపడి డైరీ మనకు మంచి సక్సెస్ అయింది అనేది తృప్తి ఉంటుంది. ఈ ఫామ్ విజయపథంలో పయనించటానికి మరో మూల కారణం పాలను స్వంతంగా మార్కెటింగ్ చేసుకోవడం. కేవలం తమ పాలనే కాదు, చుట్టుపక్కల నుంచి పాలను సేకరించి మార్కెట్ చేసేందుకు అనువుగా ఇక్కడ ప్రత్యేకంగా చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీని గురించి సుకన్య భర్త రామిరెడ్డి ఏమంటున్నారో విందాం. ఇది అప్పరెడ్డిపల్లి డైరీ ఫామే కాకుండా మిల్క్ కలెక్షన్ సెంటర్ కూడా డెవలప్ అయింది. ఇప్పుడు 9,000 లీటర్లు డైలీ ఒక 20-25 గ్రామాల నుండి కలెక్షన్ అయ్యి వస్తుంది. ఇక్కడ ఉండే ఓన్లీ మిల్క్ను చిల్డ్ చేసి హైదరాబాద్కు పంపించుడే తప్ప ఇంకా వేరే ప్రాసెసింగ్ ఏమి నిర్వహింపబడదు. ఈ చిల్లింగ్ ప్లాంట్ గురించి మీకు కొంచెం వివరిస్తాను. చిల్లింగ్ ప్లాంట్లో ఒక భాగము ఐస్ బ్యాంక్, ఐస్ను తయారు చేసి ఎప్పుడూ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాము.
ఆ ఐస్ నుండి వచ్చే వాటర్ను మిల్క్ను కూల్ చేసేందుకు ఆ చిల్లర్ ఒక పొరలో మిల్క్ పంపింగ్ అవుతుంటుంది, రెండవ పొరలో చిల్డ్ వాటర్ పంపింగ్ అవుతూ ఈ కొన నుండి వచ్చిన పాలు ఆ కొన నుండి వెళ్ళే వరకు 3 degrees 2 degrees మీద ట్యాంకర్లకు పంపు చేయబడుతుంది. ఆ ట్యాంకర్లు కూడా సెల్ఫ్ రిఫ్రిజిరేషన్ ఉండి 0లో మెయింటైన్ అవుతుంది. హైదరాబాద్ నుండి ట్యాంకర్ వచ్చినప్పుడు దాంట్లోకి అన్లోడ్ చేసి హైదరాబాద్ ప్రాసెసింగ్ యూనిట్కి పంపిస్తాం. మిల్క్ ఆవు నుండి తీసినప్పుడు దాని టెంపరేచర్ తోటే మనకు వస్తుంది. 39 degrees మీద మనకు పాలు పెతికితే దాన్ని ఇమీడియట్గా 1 గంట లోపటైనా కానీ మనం 3-4 degreesలకు చల్లబరుచుకుంటే బ్యాక్టీరియా డెవలప్ కాక పాలు ఐజటీస్గా చక్కగా మనకు ఒరిజినల్గా పాలు స్టాండింగ్ అయి ఉంటాయి. ఇది ఎంత చిన్న ప్లాంట్ నెలకొల్పాలన్నా బల్క్ కూలర్ అయితేనేమో అది 4 లక్షలు 5 లక్షలల్లా అవుతుంది. అది సింపుల్ సిస్టమ్. 200 లీటర్లు 400 లీటర్లు 500 లీటర్ల ఒక ట్యాంక్ లేక ఉంటుంది. ఆ ట్యాంక్ చుట్టూ రెఫ్రిజిరేషన్ ప్రియాన్ గ్యాస్ తోటి నడుస్తున్న రెఫ్రిజిరేషన్ దాంట్లో అది లోపట ఉన్న పాలను కూలింగ్ చేస్తుంది. ఒక స్టిర్రర్ ఉండి ఎప్పుడు ఆ బల్క్ కూలింగ్లో స్టిర్రర్ తిప్పుతూ ఉంటే అది కూలింగ్ అయిపోతుంది. కానీ ఈ చిల్లర్ అనే వరకు ఐస్ బ్యాంకు, చిల్లరు, స్టోరేజ్ ట్యాంక్స్ ఇన్ని కలిపి మినిమం 20 లక్షలైనా కానీ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇది 10,000 లీటర్లను డైలీ ప్రాసెసింగ్ చేస్తుంది. దీని కెపాసిటీ 7.5 thousand. 1000 లీటర్లు మా సొంత ఉత్పత్తి, 9,000 లీటర్లు 20 ఊర్లలోకి వెళ్ళి కలెక్షన్ ఉంటుంది. డైరీ నిర్వహణ అంటే కష్టంతో కూడుకున్నదే, కానీ ముందు చూపుతో ఒక లెక్కగా పక్కాగా పశుపోషణ నిర్వహిస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందనడానికి సుకన్య రామిరెడ్డి చక్కటి ఉదాహరణ కదూ. పాడి పంటలు కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. వ్యవసాయంలో మీరెదుర్కొంటున్న సమస్యలకు, సందేహాలకు పరిష్కార మార్గాల కోసం మా చిరునామా పాడి పంటలు, ఎక్స్ప్రెస్ టీవీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0402363666. మా సెల్ నెంబర్ 7674999267. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో రేపు మళ్లీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ.